712లో సింధ్పై విజయం సాధించిన తర్వాత అరబ్ సేనాధిపతి మహమ్మద్ బిన్ కాసిం రాజా దాహీర్ కూతుళ్లు సూర్యదేవి పరిమళోదేవులను బందీలుగా పట్టుకున్నాడు. కాసిం వాళ్ళని ఒక బహుమతిగా భావించి దమస్కస్లో ఉన్న ఖలీఫా దగ్గరికి పంపించాడు. ఆ సమయంలో ఖలీఫా అరబ్ సామ్రాజ్యంలోని అత్యున్నత పీఠంపై ఉండేది. దమస్కస్ వెళ్లే దారిలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్లు ఇనుప గొలుసులతో బంధించి తీసుకువెళ్లారు. యుద్ధంలో దోచుకున్న సంపదలాగా వాళ్ళని ఇస్లామిక్ నిబంధనల ప్రకారం అక్కడికి తరలించారు. దారి పొడవునా అరబ్ సైనికులు వారి వైపు అసభ్యంగా చూస్తూనే ఉన్నారు. 713లో దమస్కస్ చేరుకోగానే ఆ ఇద్దరు సోదరీమణులను అబిసిద్ వంశపు ఖలీఫా ముందు హాజరుపరిచారు. ఈ రాకుమార్తెలు కాసిం సాధించిన విజయానికి చిహ్నమని, హిందుస్థాన్ నుంచి వచ్చిన అత్యంత విలువైన సంపద అని ఖలీఫాకు చెప్పారు. వెంటనే ఖలీఫా వాళ్ళని వివాహం చేసుకోవాలని ఆదేశించాడు. కానీ అప్పుడే సూర్యదేవి ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని కదిలించే ఒక మాట చెప్పింది. తాము ఇప్పటికే ఒక ముస్లింతో గడిపామని, తమ శరీరాలు ఇక పవిత్రంగా లేవని ఆమె తెలిపింది. మీ వజీర్ చేసిన పాపం వల్ల తాము అపవిత్రమయ్యామని వాళ్ళు ధైర్యంగా చెప్పారు. చరిత్రకారులు అల్ బలాధురి మరియు ఫుతుహ్ అల్ బుల్దాన్ పుస్తకాల్లో ఈ ఘటన ప్రస్తావించారు. ఈ మాటలు వినగానే ఖలీఫా కోపంతో రగిలిపోయి కాసింను చంపేయమని ఆజ్ఞాపించాడు. ఒక ఎద్దు చర్మంతో కుట్టి అతని శరీరాన్ని దమాస్కస్కు పంపాలని ఆదేశించాడు. చివరకు మహమ్మద్ బిన్ కాసిం ఒక కుళ్లిపోయిన శవంలా దమాస్కస్ చేరుకున్నాడు. ఈ విధంగా ఆ హిందూ యువతులు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకున్నారు. కాసింకు శిక్ష పడాలనే ఉద్దేశంతోనే అబద్ధం చెప్పామని వారు ఖలీఫాకు తెలియజేశారు. ఈ నిజం తెలిసిన తర్వాత ఖలీఫా పశ్చాత్తాపం మరియు కోపంతో నిండిపోయి ఆ ఇద్దరు సోదరీమణులను గోడలో పెట్టి సజీవ సమాధి చేయించాడు. అప్పటికే సింధ్ పూర్తిగా ఇస్లామిక్ పాలనలో చిక్కుకుంది. అక్కడ దేవాలయాలను కూల్చేస్తున్నారు, గురుకులాలను నేలమట్టం చేస్తున్నారు, బ్రాహ్మణులను సజీవ దహనం చేస్తున్నారు. ప్రతి వారం హిందువులను బలవంతంగా మతం మారుస్తున్నారు. ఒకప్పుడు బౌద్ధ మరియు వేద విజ్ఞానానికి కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మసీదులు పుడుతున్నాయి. రాజా దాహిర్ కుటుంబం పూర్తిగా అంతమైంది. సింధ్ ఆర్తనాదాలు భారతదేశంలోని మిగతా ప్రాంతాలకు పాకేశాయి. ఉత్తర భారతదేశం నిద్రపోతూ ఉంది. కన్నౌజ్, మాల్వా, ఢిల్లీ వంటి రాజ్యాలన్నీ మౌనంగా ఉండిపోయాయి. దేవాలయాలు దోచుకుంటున్న బ్రాహ్మణులు కేవలం పాఠాలు చదువుతూనే ఉన్నారు. సుమారుగా 730 ప్రాంతాల్లో భారతదేశం మౌనాన్ని వీడింది. కానీ ఆ సమాధానం మేవాడ్ కొండల నుంచి వచ్చింది. అక్కడ రాజభోగాలకు దూరంగా పెరిగిన ఒక బాలుడున్నాడు. అతనే కాల్భోజ్. వీరినే మనం బప్పారావల్ పిలుస్తాం. అతను తన వంశం ఓడిపోవడాన్ని చూసి తపస్సులో జీవించడం నేర్చుకున్నాడు. విధి అతని కోసం ఒక పెద్ద బాధ్యతను సిద్ధం చేసింది. అందుకే సింధులో మిగిలి ఉన్న రాజా దాహిర్ వంశస్థుల సహాయం కోసం బప్పారావల్ వైపే వచ్చారు. 740 నాటి కాసిం చనిపోయినప్పటికీ అతను పంపిన సైనికులకు బప్పారావల్ గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యాడు. అరబ్బులు అప్పటికే సింధును నాశనం చేశారు. రాజా దాహిర్ శవాన్ని కాల్చేశారు. ఆయన కూతుళ్లను బానిసలుగా మార్చారు. దేవాలయాల్లో అజాన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. సింధు బూడిదలో ఇంకా ఒక నివ్వురుగప్పిన నిప్పు మిగిలే ఉంది. అతనే రాజా దాహిర్ కుమారుడు రాకుమారుడు జైసింగ్. అతను చనిపోయాడని అరబ్బులు భావించారు. కానీ అతను బ్రతికే ఉండడమే కాకుండా ప్రతీకార జ్వాలతో ఉన్నాడు. నెలల తరబడి అడవులు ఎడారులు దాటుకుంటూ కచ్ మార్గం ద్వారా మేవాడ్ చేరుకున్నాడు. అతను ఒంటరిగా లేడిప్పుడు. సింధ్ గడ్డపై తమ వాళ్లు కాలిపోతుంటే చూసిన విశ్వాసపాత్రులైన సైనికులు అతనితో ఉన్నారు. కాసిం కత్తి మొన చూపించి తన అక్క చెల్లెలను ఎత్తుకుపోతుంటే చూసిన వీరులు వాళ్ళు. 740 చివర్లు అతను నేరుగా నాగాదా చేరుకున్నాడు. అక్కడ అధికారం బప్పారావల్ అనే పేరు చుట్టూ తిరుగుతోంది. అక్కడ ఎటువంటి రాజదర్బార్ లేదు, బంగారం మేడలు లేవు, బానిసల అరుపులు లేవు. కేవలం ఒక రాతి బండ కింద కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న తపస్వి యోధుడు బప్పారావల్ మాత్రమే ఉన్నాడు. రాకుమారుడు జైసింగ్ గొంతు వినిపించగానే తాను సింధ్ నుంచొచ్చిన రాజా దాహిర్ కుటుంబీకుణ్ణి అని చెప్పగానే బప్పారావల్ కళ్ళు తెరిచాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా జైసింగ్ ను విషయం చెప్పమని బప్పారావల్ సైగ చేశాడు. అప్పుడు జైసింగ్ సింధ్ ఎలా పతనమైంది, తన తల్లి ఎలా చనిపోయింది, అక్క చెల్లెల దుస్థితి ఎలా ఉందనే విషయాలు చెప్పాడు. కాసిం క్రూరత్వం గురించి, ఖలీఫా తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాసింను ఎలా చంపాడు జైసింగ్ కళ్లకు కట్టినట్టు చెప్పాడు. ఇదంతా విన్న బప్పారావల్ కాసిం ఇప్పుడు లేకపోవచ్చు, కానీ అతని కత్తులింకా ఈ నేల మీద వేలాడుతూనే ఉన్నాయి. ఇకపై ఇది నీ యుద్ధం మాత్రమే కాదు, నాది కూడా అని ప్రకటించాడు. సింధ్ పగను ఇక మేవార్ తీర్చుకుంటుందని మాటిచ్చాడు. 740 నుంచి 741 మధ్యకాలంలో ఆ రోజు నుంచే బప్పారావల్ యుద్ధ ప్రతిజ్ఞ పూనాడు. రాజభోగాలను విశ్రాంతిని వదిలేసి రాబోయే సంవత్సరంలో అరబ్బుల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టేందుకు ఒక బలమైన వలయాన్ని నిర్మించాడు. మేవాడ్ నలుమూలల నుంచి ప్రజలను పిలిపించాడు. కొండ ప్రాంతాల వాళ్లు, పాత సైనికులు, సన్యాసులు, ధ్వంసమైన వంశాల వాళ్లు, ఇలా అందరినీ కూడగట్టాడు. ఇది కేవలం సింధు కోసం జరుగుతున్న యుద్ధం కాదు, మరణ నిద్రలో ఉన్న భారతదేశం కోసం జరుగుతున్న పోరాటం.
బప్పా రావల్ యువకులను యుద్ధానికి సిద్ధం చేయడానికి ఒక రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కిరీటాలు, సింహాసనాలు లేవు. కేవలం యుద్ధ విద్య, కత్తిసాము, బల్లెం ప్రయోగం, కొండల్లో దాక్కుని పోరాడే వ్యూహాలు మాత్రమే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకోవడం అనే పాఠాన్ని వాళ్లు నేర్పించారు. 741 నాటికి రాజకుమారుడు జైసింగ్ బప్పారావల్కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు. అరబ్బుల చేతుల్లో నాశనమైన కుటుంబాల గురించి, వాళ్లు చేసిన దుర్మార్గాల గురించి జైసింగ్ సైనికులకు కథలుగా చెప్పేవాడు. అరబ్బుల రక్తంతో తడిసే వరకు తన కత్తిని ఒరలో పెట్టనని బప్పారావల్ ఒక రాత్రి భీష్మించుకున్నాడు. సింధు పతనానికి సమాధానంగా మేవాడ్ నుంచి ఒక ఉప్పెన మొదలవుతుంది. సింధు పతనం తర్వాత భారతదేశం బలహీనంగా ఉందని అరబ్బులు భావించారు. కాసిం పోయినంత మాత్రాన ఏం కాదని. ఇప్పుడు జునైద్ అల్ ముర్రి అనే కొత్త మరియు అత్యంత ప్రమాదకరమైన సేనాధిపతి వచ్చాడు. అతను ఖురాసాన్ నుంచి బలూచిస్తాన్ వరకు అనేక గ్రామాల్ని, దేవాలయాల్ని తగలబెట్టాడు. ఇప్పుడు అదే జునైద్ తన కత్తులతో, ఒంటెలు మరియు గుర్రాల సైన్యంతో భారతదేశ నాగరికతను నాశనం చేయడానికి బయలుదేరాడు. భారతదేశంలో విగ్రహాలు కనిపించిన చోట మసీదులు కట్టాలని, వేదాలు వినిపించే చోట అజాన్ వినిపించాలని, హిందువులు కనిపిస్తే చంపేయాలి, మానభంగం చేయాలని జునైద్ స్పష్టత. ఇస్లాం మతాన్ని భారతదేశపు లోలోతులోకి చొప్పించాలనేది వాళ్ల క్రూరత్వం. 742లో జునైద్ అల్ ముర్రి తన సైనికులతో రాజస్థాన్ సరిహద్దులు దాటాడు. ముందుగా బీన్మాల్పై దాడి చేసి అక్కడి దేవాలయాన్ని, గ్రంథాలయాన్ని తగలబెట్టాడు. ప్రాణాలు కాపాడుకుని పుస్తకాలతో పారిపోతున్న బ్రాహ్మణుల్ని దారిలో నరికేశారు. ఈ ముప్పు గుజరాత్లోని సోమనాథ్ వరకు విస్తరించింది. అరబ్ చరిత్రకారులు కూడా ఈ దాడిని ధృవీకరించారు. కానీ కొండల అవతల ఒక సింహం వేచుందని జునైద్కు తెలియదు. మేవాడ్ కొండల్లో బప్పారావల్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన గూఢచారులను పంపి శత్రువుల కదలికల గురించి పూర్తి సమాచారం అందుకున్నాడు. ఎంతమంది సైనికులు వచ్చారు, ఏ దారిలో వస్తున్నారు, ఎక్కడెక్కడ హత్యలు జరిగాయి అనే ప్రతి విషయం బప్పారావల్కు తెలుసు. బీన్మాల్లో దేవాలయం తగలబడి ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి శత్రువుల శవాలు లేస్తాయని ఆయన శపథం చేశాడు. తన గెరిల్లా సైన్యాన్ని చిన్న చిన్న బృందాలుగా విభజించి అరబ్బుల కాన్వాయ్లపై మెరుపు దాడులు చేయడం మొదలుపెట్టాడు. అరబ్ సైన్యానికి ఆహారం మరియు నీళ్లు అందకుండా చేశాడు. అక్కడ నీటి బావుల్లో విషం కలిపాడు. జునైద్ సైన్యం బీన్మాల్ లోపలికి వస్తున్నా తమను ఎవరూ గమనించటం లేదని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రతి మలుపులోనూ మృత్యువు కాచుకుని కూర్చుంది. సుమారుగా 743 ప్రాంతంలో అరబ్బులతో నేరుగా యుద్ధం చేయకూడదని బప్పారావల్ నిర్ణయించుకున్నాడు. ముందుగా శత్రువుల్ని అలసిపోయేలా చెయ్యాలి, చిరాకు తెప్పించాలి, ఆపై చివరి దెబ్బ కొట్టాలనేది ప్రణాళిక. సింధులో జరిగిన గాయాలకు సరైన సమాధానం చెప్పేలా ఆ దెబ్బ ఉండాలనేది నిర్ణయం. ఇంకా పూర్తిస్థాయి యుద్ధం మొదలు కాలేదు, కానీ జునైద్కు అప్పుడే మేవార్ వైపు రావాలనే భయం మొదలైంది. తన తర్వాతి మజిలీ తనకు చివరిదవుతుందని అతనికి తెలియదు. సింధ్ లాగానే ఈ ప్రాంతం కూడా ఇస్లామిక్ పాలనలోకి వెళుతుందని ప్రజలు భయపడ్డారు. అప్పుడు బప్పారావల్ రాజపుత్రులు, గుజ్జర్లు, బిల్లులు ఇలా అందర్నీ ఏకం చేశాడు. ఇప్పటి వరకు కేవలం తమ మట్టిని కాపాడుకున్న యోధులంతా ఇప్పుడు ధర్మరక్షణ కోసం నడుం కట్టారు. బప్పారావల్ ఎటువంటి గొప్ప ప్రకటన చేయలేదు. బీన్మాల్లో ఉన్న శత్రువులెవరూ ప్రాణాలతో అరబ్ దేశానికి తిరిగి వెళ్లకూడదని మాత్రమే చెప్పాడు. రాత్రి చీకటిలో బప్పారావల్ సైన్యం 4 దిక్కుల నుంచి కదిలింది. డప్పుల మోత లేదు, ఆర్భాటం లేదు, కేవలం నిశ్శబ్దం మరియు మృత్యువు అడుగుల శబ్దం. బీన్మాల్ కొండల వెనుక నుంచి యోధులు కిందకు దిగారు. రహస్య మార్గాల ద్వారా నగరం చుట్టూ వలయం పన్నారు. తమను ఎదిరించేవారు ఎవ్వరూ లేరని అరబ్ సైన్యం నిశ్చితంగా నిద్రపోయింది. 744లో ఒక రాత్రి నిశ్శబ్దంగా వచ్చిన మొదటి కత్తివేటు ఒక శత్రువు గొంతును 2 ముక్కలు చేసింది.